ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఔదార్యం చాటుకున్న టెక్వాండో కరాటే నేషనల్ ఛాంపియన్ సింధు పిర్జాదిగూడలోని అమ్మతోడు ఆశ్రమానికి నిత్యావసరాల అందజేత. కాంగ్రెస్ నేతల తీరుపై బోడుప్పల్ టీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిక. రుద్రూరులో ఆహార పదార్థాల తయారీపై మహిళలకు శిక్షణ. పోషకాహారం తప్పనిసరిని సూచించిన డాక్టర్ స్వామి. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, టెక్వాండో కరాటే నేషనల్ ఛాంపియన్ సింధు తపస్వి పుట్టినరోజు వేడుకలు పిర్జాదిగూడలోని అమ్మతోడు ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొద్దిసేపు అనాథలతో ఆనందంగా గడిపారు. అనంతరం ఆశ్రమానికి నిత్యావసరాలను అందజేశారు. బీఎంసీ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి, పీఎంసీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం తనకెంతో సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, శాస్త్రవేత్తలు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. సింధు తపస్వి, ఇంటర్నేషనల్ టైక్వాండో ప్లేయర్ని. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి అమ్మతోడు ఫౌండేషన్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నేను ఏదైతే బాగుంటుందని చెప్పి సంజీవ్ రెడ్డి గారిని అడిగినప్పుడు, సార్ ఇక్కడ అమ్మతోడు ఫౌండేషన్ అయితే బాగుంటుంది, వాళ్ళు కొంచెం ఈ కరోనా సిచ్యువేషన్లో బాగాలేదు, వాళ్ళకు ప్రాబ్లం ఉందమ్మా, మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోండి, ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా దయాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటే విచ్చేసినటువంటి మీడియా వారికి, అదేవిధంగా వీళ్ళ టీఆర్ఎస్ యూత్ వాళ్ళందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి అమ్మతోడు ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి వెన్నెల రమేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫౌండేషన్ను సందర్శించాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్న ఫౌండేషన్ ఉన్నటువంటి అనాథ పిల్లల సమక్షంలో మరి తన పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మేము చాలా సంతోషించాం. ఈ సందర్భంగా మేము సింధు తపస్సు వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏ విధంగా అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు కరాటేలో మీరు తీసుకొచ్చారో, భవిష్యత్తులో ఇంకా కూడా అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళి భారతదేశానికి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు అన్ని విధాలా మరి మీ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి, మీకు అన్ని విధాలా అందుబాటులో ఉండి మీకు అన్ని సేవలు కల్పిస్తున్నటువంటి నేను వెన్నెల రమేష్ గారిని, అమ్మతోడు ఆశ్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సింధు కూడా చెప్పింది, సహాయకాలు అందించాలని ఖచ్చితంగా నా సహకారాలు అందిస్తాను. నిన్న రోజున మా భద్రరెడ్డి బర్త్డే ఉండేది, మంత్రి గారి కుమారుంది, నా అందుబాటులో లేకపోయినాను. మరి ఆయన పేరు మీద కూడా నాకు నచ్చినంత సాయం ఈ ఫౌండేషన్కి అందిస్తానని చెప్పని తెలియజేస్తూ, మరి సింధు ముందు 100 ఏళ్ళుగా మంచిగా ఉండి ఈ దేశాన్ని ఇంకా గొప్ప పేరు తేవాల్సిందిగా, మరి సింధు అనాథాశ్రమాలని అన్నిటి కూడా ఆమె పేరు అన్ని సందర్శించి ఆమె పేరు ఉండే విధంగా ఆమె సహకారాలు అందించాలి. ఖచ్చితంగా సింధు మాత్రం ఎప్పుడు పిలిచినా, మా సంజీవుని పిలిచినా, నన్ను పిలిచినా మేము అందుబాటులో ఉంటాం. మరి ఆమెతో సహా మా ఇద్దరు సహకారాలు ఉంటాయని చెప్పని తెలియజేస్తూ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ యువజన విభాగం నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీతో పాటు మంత్రి మల్లారెడ్డి, పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలా మాట్లాడడం ద్వారా పార్టీని, వ్యక్తులను కించపరచడం సమంజసం కాదన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకొని క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ యువజన సంఘం సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
డిపాజిట్ మాటికి మటుకు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినారంటే వాళ్ళు ఇట్లా ఓడిపోయినాలే కదా, వాళ్ళు ఇట్లా డిపాజిట్ రాలే మా పార్టీ వాళ్ళ మీద. ఇలా వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఓడిపోయిన వాళ్ళ గురించి ఓడిపోయి ఓటమి గెలుపు సహజమే. అది ప్రతి మాటికి ఓడిపోయి అంటే మీ దాంట్లో ఓడిపోయి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఎంపీ చేయలేదా? మీకెన్ని వచ్చినాయి? మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి చెప్తున్నాను, ఒకటే సవాల్ ఇస్తున్నా, మీకెన్ని వచ్చినాయి? మీరు ఎందుకో గెలిచి ప్రజలు మనల్ని పొందలేదు. మాటి ముందుకు చదువులేని సొంతలేడు అంటుండ్రు. నంది ఏం చదువుకున్నా నేను ఎంపీ అయ్యిండు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టి అంజయ్య గారు ముఖ్యమంత్రి చేయలేదా? వాళ్ళకి లేని చదువు, వాళ్ళకి లేని అది మాకు మా మేయర్ గారికి మంత్రి గారి ఊరికే చదువు అని మాట్లాడుతూ మరి చదువుకునే వాళ్ళు సంస్కారం వాళ్ళు మీరెలా మాట్లాడుతూ? ఒకటే చెప్తున్నాం, మీరు రేపు రాబోయే యువతరానికి ఇట్లా ఏం నేర్పియాలి అది మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. నోటికి ఎంతో అంత మాట్లాడి ఏదో శ్రేణి కావాలి జనాలని మాట్లాడితే ఊరుకునే ప్రశ్న లేదు. సభాదారు ఇష్టమైన మాట్లాడితే ముఖ్యమంత్రి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇష్టపెట్టదు. మీ ఇళ్ళ మీద దాడి చేస్తాము చెప్తున్నాను. మీ ఒక లాంగ్వేజ్లో పెట్టుకొని అడ్లు పెట్టుకొని మాట్లాడి వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మా టీఆర్ఎస్ మేయర్ కానీ, మా పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా మినిస్టర్ గారికి. ఎందుకంటే మీరు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నామా? మీకు పని చూడండి. మా టీఆర్ఎస్ పార్టీ సమానంగా మీకు ఫండ్స్ పెట్టాము మేము. మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ దేనికోసం పెట్టాము? అదే మన బోర్డుపల్ డెవలప్మెంట్ కోసం పెట్టాము. లేదు మేమేమైనా ఎక్కువ వేసుకుని మీకు తక్కువ పెట్టాము. ఫండ్స్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తక్కువ పెట్టలేదు మీకు. దయచేసి చెప్తున్నాను, మీరు మీ యొక్క మాటలు అబ్జర్వ్ పెట్టుకుని మాట్లాడాలని కోరుతున్నాము. మరి గీతా రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, హరినాథ్ రెడ్డి గారికి. ఎందుకంటే మీరు ఇష్టపడిన మాట్లాడితే కాదు, మీరు రేవంత్ రెడ్డి మాట్లాడతారని చెప్తే మీరు హీరో ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారే తొక్కుతాకంటే మీరు కనుకుంటారా? మీరు మీ స్థాయిని ఫస్ట్ ఆలోచించుకోండి. మీరు ఎక్కడ ఉన్నారో మీ స్థాయిని ఆలోచించండి. ఫస్ట్ చెక్ చేసుకోండి. అది మున్సిపల్ ఆఫీస్లో పోయి చెక్ చేయండి. ఫస్ట్ మీకు వర్క్లు ఎదురైనా మీ వార్డులో కాకపోతే మీ వార్డులో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి 6 మంది కార్పొరేట్లు గెలిచారు కదా, వాళ్ళని అడగండి. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ మిత్రులు మా పార్టీని విమర్శించారు. ఒక శ్రీనివాస్ రెడ్డి గారు మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని, మా మేయర్ గారిని, మా పార్టీ అధ్యక్షుడిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు విషయం తెలియదు. మంత్రి గారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆ పట్ల ఆయన 12 ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు తోటకూరు జంగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. బోడుప్పల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, సిపిఐ, సిపిఎం నేతలు, విద్యార్థి సంఘాల సభ్యులు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని ఆరోపించారు. అందువల్ల ఈ నెల 27న తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలో 4 కార్పొరేషన్ ఒక మండలంలో ఈ సమావేశం, పత్రికా సమావేశం అఖిలపక్షం తరపున ఏర్పాటు చేసినాం. ఎల్లుండి జరిగే 27 తారీఖు నాడు జరిగేటువంటి బంద్లో విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ మీడియా ద్వారా అందరం కలిసి ఈ ప్రాంత ప్రజలను కోరుతూ ఉన్నాం. కేంద్రం రాష్ట్రం రెండు కలిసి ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, దేశంలో రోజుకొకసారి, వారానికి ఒకసారి పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజల మీద భారం మోపుతున్నాయి. కనుక కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 22 పార్టీలు అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఈ బంద్ను పిలిపియడం జరిగింది. రేపు జరిగే బంద్ను, ఎల్లుండి జరిగే బంద్ను విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానాయకులందరినీ కూడా, అన్ని పార్టీల వాళ్ళని కూడా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నాను. గతంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి మీ అందరి సహకారం మాకుంది. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో
ఏ విధంగా దోపిడీకి గురి అవుతుందో మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పిండ్రు. కానీ ఒక్క సోదరికి కూడా, ఒక ప్రెస్ వాళ్ళకి కానీ, ఎవరికి కూడా ఒక ఇల్లు ఇచ్చిన ప్రాపణ పోలేదు. కనుక ఇవన్నిటిని కూడా విజయవంతం చేయాల్సిందిగా మేమందరం కలిసి ఈ ఉద్యమాన్ని రేపు జరిగే బంద్ను సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్పారు. కావడిగూడ డివిజన్ పరిధిలోని ఎల్జీగూడ బస్తీ చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. రేపు చాకలి ఐలమ్మ గారి 126వ జయంతి సందర్భంగా ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలోని ఎక్కడ లోయర్ ట్యాంక్ బండ్ ఉందో లోయర్ ట్యాంక్ బండ్ చాకలి ఐలమ్మ భవన్ ముందు ఇక్కడ విగ్రహం ఉన్నది. అది అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ లేదు. ఇదే బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ తెలంగాణ ఏరియా. ఈ చాకలి ఐలమ్మ ఇక్కడనే ఉన్నది. మరి ఎప్పుడు చూసినా కానీ ఈ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, వర్ధంతోత్సవాలు ఇక్కడ ఉన్న రజక సోదరులు, సోదరీమణులు చాలా పెద్ద ఎత్తున చేస్తున్న సంగతి తెలియపరుస్తున్నాను. అదే కాకుండా రేపు 126వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న కుల సోదరులు చాలా పెద్ద ఎత్తున జయంతి నిర్వహించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ మీటింగ్ జరపడం జరుగుతున్నది. రేపు కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఆమె జయంతి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. ఉదయం 10 గంటలకు. అదే కాకుండా దీనికి ఇది ఎవరైతే సాయిబాబా టెంపుల్ చైర్మన్ గారు అంజయ్య గారు ఉన్నారు, గవర్నర్ డాక్టర్ ఎం అంజయ్య గారు, మరి ఇక్కడ ఏరియాని బాగా డెవలప్ చేసిన వ్యక్తి, వాళ్ళ రజక కులంలో చాలా పేరు గల వ్యక్తి కాబట్టి నరసింహ సిటీ జిల్లా అధ్యక్షులు నరసింహ గారు ఉన్నారు. మరి బృందం నాయకులు వాళ్ళ బృందం ఇక్కడ ఉన్నది. వాళ్ళు పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా ఇక లోకల్గా ఈ చాకలి ఐలమ్మ ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో, భవనం ఉందో, ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఫ్లోరింగ్ కానీ, డ్రైనేజ్ పైప్ లైన్స్ కానీ, ప్లస్ ఇంకొకటి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు, చిన్న షెడ్, ప్లస్ ఇక్కడ ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను తెలియపరుస్తున్నాను. మరి దాని గురించి జరుగుతున్నాయి కాబట్టి దాని సందర్భంగా వాళ్ళ నాయకులను, వాళ్ళ నాయకుల గురించి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ డెవలప్మెంట్ గురించి చాలా చెప్పడం జరిగింది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన ఇక్కడ రజక సోదరులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తున్నాను. మరి దోపిగా డెవలప్మెంట్ కానీ, ప్లస్ కూడా వాళ్ళకు ఏవైతే వాషింగ్ ప్లాంట్స్ వేసుకుంటే దానికి కరెంట్ బిల్ లేకుండా చేయడం కానీ, ప్లస్ ఇంకొకటి ఏవైతే ఐరన్ షాప్స్ ఉంటే దానికి ఐరన్ చేసుకున్నా కానీ దానికి కరెంట్ బిల్ లేకుండా చేయడం కానీ, మరి వాళ్ళ పిల్లలకు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఏ సమస్యను కానీ సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన అంజయ్య గారు, నరసింహ గారు, వాళ్ళ బృందానికి, మా నాయకులు వేణు గారికి అందరికీ పేరు నమస్కారం తెలియజేసి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ స్వామి సూచించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో చిరుధాన్యాలపై నిర్వహించిన అవగాహన శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పలువురు మహిళలకు నువ్వుల లడ్డు బంతో పాటు పలు ఆహార పదార్థాలను అందజేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అనంతరం తీవ్రంగా కొట్టారు. లోతుకుంటలోని బ్యాండ్ కంపెనీలో పనిచేసే వ్యక్తి మరో చోట వీధుల్లో చేరాడు. దీన్ని సహించలేని పూర్వ యజమానులు లాల్ బజార్ ప్రాంతంలో అపహరించారు. అనంతరం లోతుకుంటలో ఓ దుకాణంలో బట్టలు విప్పి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రాణాలతో బయటపడిన బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే బేటే సొంత
బా అయితే మద్దల్నే ఏమున్నా మద్దల్నే దాల్రే ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొన్న పార్టీలను కేసీఆర్ 80% రాయితీతో కొనుగోలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ కూడా కొనసాగింది. ఆర్టీసీ కరెంటు ఛార్జీలు పెంచితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఇంతవరకు వేతనాలు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. జీడీపీలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని సూటిగా ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం నివాసి నల్లకుంట్ల సంపత్ కుమార్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని రాత్రి సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఆల్ ఇండియా సివిల్స్ ఫలితాల్లో 20వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని శ్రీజ తెలిపారు. తొలి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు రావడం సంతోషం కలిగిందన్నారు. చాలా మంది ఈ ర్యాంకు సాధించడం కోసం కష్టపడ్డారని చెప్పారు. తల్లిదండ్రుల మద్దతుతోనే ఇది సాధ్యమైందన్నారు. నా పేరు శ్రీజ అండి. నాకు యూపీఎస్సీ 2020లో ఏఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ 20 వచ్చింది ఈ సంవత్సరం. నేను మాది వరంగల్ అండి. నేను 2nd క్లాస్లో మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్లో. నాన్న శ్రీనివాస్, అమ్మ లత, తమ్ముడు సాయిరాజ్. నాన్న సీనియర్ సేల్స్ మేనేజర్ హోండా షోరూంలో, అమ్మ నర్స్ జగన్ పిహెచ్సిలో వర్క్ చేస్తారు. తమ్ముడు బీబీఏ ఫినిష్ అయింది. అయితే యూపీఎస్సీ జర్నీ ఎలా ఉండిందంటే, యూపీఎస్సీకి ఇన్ని గంటలు చదవాలి, ఇలాంటి పుస్తకాలు చదవాలి అని ఏం లిమిట్ ఉండదండి. మన విషయ పరిజ్ఞానం గురించి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడాలి. ప్రతి ఒక్క విషయం గురించి ఆలోచించి ఒక అభిప్రాయానికి రావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ థింగ్, ఇట్లా అమ్మాయి కదా ఏం చదువుతుంది అని అమ్మ నాన్న ఎప్పుడు అనుకోలేదు. అవును యూపీఎస్సీ కష్టమే, కాకపోతే ఎన్ని సంవత్సరాలైనా పడవచ్చు, ఎటువంటి ప్రెషర్ అవసరం లేదు, చదువు వస్తే చాలా చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి కదా దీంట్లో. ఒకవేళ రాకపోతే ఏమవుతుంది, నువ్వు మంచి డాక్టర్ లాగా ఎలాగైనా పేరు తెచ్చుకోగలచ్చు అని ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు ఇలా మ్యారేజ్ అని ఏజ్ వస్తుంది, లైక్ డాక్టర్ కదా ఎందుకు యూపీఎస్సీ కూడా చేయడం, పెళ్లి చేసేసుకో, లేకపోతే అమ్మాయి కదా చేస్తుంది అని ఎప్పుడు అనలేదు. అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అమ్మాయిలను చదివిస్తేనే వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. అండ్ చదువు తర్వాత ఉద్యోగం చాలా చాలా ముఖ్యం మహిళకి, సొసైటీ అభివృద్ధి చెందడానికి కూడా. అండ్ ఈ ప్రాసెస్, ఈ జర్నీలో అమ్మ నాన్నతో పాటు తమ్ముడితో పాటు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు ఈ ప్రాసెస్లో. ఎప్పుడు అంటే మీరు ప్రధానంగా అంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రాశారు, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకి మెయిన్స్కి మధ్యలో మీకు ఏమన్నా ఇబ్బంది కలిగింది? మెయిన్స్ ఇంటర్వ్యూకి డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. మీరు ఒక పర్సనాలిటీ పబ్లిక్ పర్సనాలిటీ అయితే ఎలా ఆన్సర్ చేయాలి, ఒక విషయం మీద ఎలా మాట్లాడాలి, ఎందుకంటే మిమ్మల్ని చాలామంది చూసి అనుసరిస్తారు మీకు తెలియకుండానే. సో అలా ఎలా మాట్లాడాలనేది ఇంటర్వ్యూలో మీరు నేర్చుకుంటారు. అది బాలత మ్యామ్ దగ్గర, ఇంకా మహేష్ భాగవత్ సార్ దగ్గర, గోపాలకృష్ణ సార్ ఇంటి నుంచి వీళ్ళందరూ గైడ్ చేస్తారండి నన్ను. అండ్ సిఎస్బి ఇన్స్టిట్యూట్లో బాలత మ్యామ్ దగ్గరికి రావడం పెద్ద అడ్వాంటేజ్. అంటే ఒక ప్లాట్ఫామ్ అండి. తెలంగాణ నుంచి చాలా మంది బ్రైట్ స్టూడెంట్స్ వస్తారు మెయిన్స్ క్లియర్ అయ్యాక. అంత మంచి స్టూడెంట్స్, వాళ్ళ థాట్ ప్రాసెసెస్ ఎలా మాట్లాడాలి వ్యక్తులతో, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది నాకు ఈ జర్నీలో ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది. అండ్ దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ ప్లాట్ఫామ్కి. అవును సార్. అంటే మీరు ఇంటర్వ్యూకి సపరేట్ ఏమన్నా మెంటర్ని ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారా? అదే సార్, ఇంటర్వ్యూకి సిఎస్బి ఇన్స్టిట్యూట్ బాలత మ్యామ్ దగ్గర, ఇంకా మహేష్ భగవత్ సార్ గ్రూప్ ఉంటుంది, సార్ గైడ్ చేసేవారు. అండ్ గోపాలకృష్ణ సార్ ఇంటిలో. అండ్ ఇంకా చాలా మంది దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ, స్నేహితులతో మాట్లాడడం కానీ. ఈ ప్లాట్ఫామ్లో ఇక్కడికి వస్తే మాకు ఒక 10 మంది ఉండేవారు. ఎప్పుడు మాట్లాడి ఒక విషయం గురించి ఎలా మాట్లాడాలి, ఒక విషయం గురించి ఎలా చెప్పాలి అని మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆ ప్లస్ పాయింట్ అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది ఇంటర్వ్యూలో. ఫైనల్గా మీరు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్
ఇవన్నీ మీకు ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీకు ఏది వచ్చేటువంటి అవకాశం ఉంది? వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటారు? నేను ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకున్నానండి. ర్యాంక్ 20కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వస్తుంది మోస్ట్లీ. అండ్ వచ్చాక ప్రియారిటీస్ వచ్చేసి ఫస్ట్ హెల్త్ సెక్టర్ అండి. నేను చూసాను హెల్త్ సెక్టర్ ఎలా ఉంది అని. మనం చేస్తున్నాం చాలా, కానీ ఇంకా బాగా చేయొచ్చు. ప్రతి ఒక్క సేవని ఒక హక్కులాగా వాళ్ళకి అందించాలి. మనం ఒక బాధ్యతలాగా చేయాలి. అండ్ విద్యా విధానం అనేది ప్రజెంట్ జనరేషన్కి స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ చాలా చాలా ముఖ్యం. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల గురించి మాట్లాడుతూ ఆ మహిళలు ముందుకెళ్ళాలి, బాగా చేశారంటారు. కానీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు చదువుకుంటా అంటేనే 100,90,000 ఆలోచిస్తున్నాం. ఎందుకు చదివితే మళ్ళీ చాలా కట్నం ఇవ్వాలేమో, చదివించేంత వరకు డబ్బులు పెడతాం, తర్వాత మనతో ఉంటుందా అని చాలా ఆలోచిస్తాం. కానీ అలా ఆలోచించకుండా ఒక అమ్మాయి చదివితే ఒక ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది, ఆ ఫ్యామిలీకి గుర్తింపు వస్తుంది, ఆ ఫ్యామిలీ ద్వారా నేషన్ కూడా డెవలప్ అవుతుందండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. 10 ర్యాంకులు వచ్చినాయి. పక్కనే ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా ర్యాంక్ సాధించిన శ్రీజ 20 ర్యాంక్ వచ్చిందండి. దాంతోపాటు ప్రశాంత్ సూర్పాటి, అభిషేక్ అంబర్ సింగ్ ఇలా చాలా మందికి సివిల్ సర్వీసెస్లో సెకండరీ ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ఒక ఆడపిల్ల టాపర్ అవటం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆడపిల్లలందరూ ఏమైనా ఆదర్శంగా తీసుకుని చదువుకుంటారని కూడా నేను కోరుకుంటున్నానండి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మధ్యాహ్నం జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ షేకావత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీపై 40 నిమిషాల పాటు చర్చించారు. ఆదివారం విజ్ఞాన భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమవుతారు. సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వస్తారు. సీఎం వెంట ఢిల్లీకి వెళ్లిన అధికారుల్లో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో లా ఎక్సలెన్స్ ఇన్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆల్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. హైదరాబాద్ అశోక్ నగర్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ కోచింగ్ సెంటర్లో చదివిన విద్యార్థులు 20వ ర్యాంకు నుండి 741 ర్యాంకు లోపు సాధించారన్నారు. ఇది తమకు గర్వకారణమన్నారు. 39 మంది ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభ చాటడం గర్వంగా ఉందన్నారు. వివిధ సర్వీసులతో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ర్యాంకర్లు చెప్పారు. తల్లిదండ్రుల నమ్మకం, గురువుల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. దీని వెనుక కఠోరమైన సాధన ఉందని విద్యార్థులు తెలిపారు. అసోసియేషన్ లా ఎక్సలెన్స్తో మెయిన్స్ ముందు నుంచి మొదలైంది. రాంబాబు సార్ గారు మా అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు మెయిన్స్ కోసం అని చెప్పి. అక్కడ మేము ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది, మంచి మిత్రులు దొరికారు. దానివల్ల మెయిన్స్లో బాగా పర్ఫామ్ చేశానని అనుకుంటున్నాను. డైలీ టెస్ట్ సిరీస్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ పర్సనల్గా రాంబాబు సార్ గారు వారి మోటివేషన్ టాక్స్ కానీ, మెయిన్స్లో వాడాల్సిన టెక్నిక్స్ గురించి చెప్పడం కానీ, ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. ఇంటర్వ్యూ టైంలో కూడా సార్ ఇనిషియల్ స్టేజ్లో మంచి గైడెన్స్ ఇచ్చి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూకి గ్యాప్ ఎక్కువ రావడం వల్ల సెల్ఫ్ ప్రిపరేషన్లో మేము గ్రూప్ ద్వారా, ఆ గ్రూప్ కూడా నాకు లా ఎక్సలెన్స్లో దొరికిన స్టూడెంట్సే. వాళ్ళందరూ కూడా చాలా మంచి స్టూడెంట్స్, బట్ అన్ఫార్చునేట్లీ కొంతమందికి రాలేదు. సో ఫ్యూచర్లో ఐ హోప్ ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ లా ఎక్సలెన్స్ విల్ షైన్ ఫర్దర్. అండ్ ఈ వేదికతో నా తల్లిదండ్రులకి, చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పిన గురువులకి, అండ్ లా ఎక్సలెన్స్ అడ్మినిస్ట్రేషన్కి, అండ్ యూపీఎస్సీలో నా వేరే మెంటర్స్కి, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపాలి. థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ ఇంటర్వ్యూ, నేను క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు యాజ్ ఎ సివిల్ సర్వెంట్, మీరు ప్రజలకు ఎలా సేవ చేస్తారు ఆర్ అడ్మినిస్ట్రేషన్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చూస్తారు. పర్సనాలిటీ టెస్ట్కి వచ్చేటప్పటికి సార్ దగ్గర నుంచి అసలు అప్రోచ్ ఎట్లా అవ్వాలి పర్సనాలిటీ టెస్ట్ అని తెలుసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. జస్ట్ బై విస్కర్ మిస్ అయింది ర్యాంక్. సింగిల్ డిజిట్ నంబర్తో నాకు ర్యాంక్ రాలేదు. ఐ వాజ్ కట్ ఆఫ్కి సింగిల్ డిజిట్ ర్యాంక్తో వెనుక్కున్నాను, సింగిల్ డిజిట్ నంబర్తో. సో ఈ ఇయర్ ఇంటర్వ్యూ అలా కాదు, ఇంకా బెటర్గా చేయాలని ఫస్ట్ నుంచే సార్ ఇంటర్వ్యూకి చాలా బుక్స్ చదివి అసలు ఇంటర్వ్యూని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారు, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది బాగా చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేస్ స్టడీ ఇచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నువ్వు ఏం చేస్తావంటే అసలు ఆ కేస్ స్టడీని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ బాగా డిస్కస్ చేసి రిపీటెడ్గా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుని బాగా స్ట్రక్చర్డ్గా నాకు గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేశారు. సో దానికి నేను చాలా ఆయనకి రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ. పని మీద వచ్చిన మహిళను ఖమ్మం ఎంఆర్ఓ కార్యాలయం ఉద్యోగి వెంకటేశ్వర్లు దూషించాడు. బాధితురాలు కొద్ది రోజులుగా ఈ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాగా వెంకటేశ్వర్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. అయినప్పటికీ తనను ఎవరేమీ చేయలేరంటూ వెంకటేశ్వర్లు మాట్లాడారు. చెప్పు చెప్పమ్మా, చెప్పు ఏమన్నాడు చెప్పు చెప్పమ్మా. అవసరం కోసం 2 రోజులు కూడా తిరుగుతున్నా నేను. పాప జాబ్కి హాస్పిటల్ తిప్పుకుంటా ఉంటున్నాను అందరూ. ఇప్పుడు మా కళ్ళ ముందే నీ అమ్మ అని కూడా మాట్లాడుతున్నాడు కదా, అది మేము కూడా విన్నాగా. ఇవ్వమంటే తీసుకుపోయి ఎవరిని అడుగుతుంది, మా సంబంధం ఉందని అంటుండు. మీరు వస్తున్నారు, నేను 4 రోజులు కూడా తిరుగుతున్నాను. డబ్బులు శ్రీనివాస్ నగర్. ఏం చేస్తారు మీరు? మేము ఇంట్లోనే ఉంటాం, పూలు కట్టుకుని అల్లుకుంటాం అండి. ఇట్లనే నన్ను చేస్తున్నాం. జాబ్కి అప్లై చేసుకున్నాను. పాప బాస్కెట్ బాల్ నెట్ బాల్ ఆడితే ఢిల్లీ వెళ్ళింది. మేడం గారు చక్కగా చెప్పింది వాళ్ళ దగ్గర రాయించుకోరమ్మా, నేను పెడతాను. రాయగానే నాకు ఇస్తే నేను పెట్టించుకుంటాను. ఇవ్వండి ఎట్లేదు ఆయన. నీ అమ్మకి అమ్మ అని మాట్లాడుతున్నాడు సార్ ఆయన. ఈమెని ఒక లేడీని మా ముందు మాట్లాడింది నీ అమ్మ అని చెప్పేసి. ఏ పో నీ అమ్మ పో, ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది. వీడియో తీసినావు. నా పేరు సాయి, నేను ఆంధ్రప్రభ రిపోర్టర్. నాకు వీడియో నా పేరు సాయి, నేను ఆంధ్రప్రభ రిపోర్టర్ని. మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేసాను సార్. మీరు పెట్టి అక్కడ పంపించారు. 2 months అవుతుంది. రేపు రా ఎల్లుండ్రా మాట్లాడుతున్నారు. చాలా ఏం పేరమ్మా మీ పేరు? 27వ డివిజన్ మాది. పాప బాస్కెట్ బాల్ నేషనల్ ఆడటానికి వెళ్ళింది ఢిల్లీ. ఈ రోజు లాస్ట్ డేట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి. మేము ఎస్సీ కాస్ట్. మా ముందే తిట్టిండు మీ అమ్మ అని. నా ముందే తిట్టిండు మా ముందే. అమ్మ ఏం చేసుకోమండి అమ్మ, అడుగు తెచ్చుకోమంటే మా ఇష్టం, మాకు ఇద్దరు అడుగు లోపల. మేడం గారు మేము వెళ్ళి తెచ్చుకుంటాం. అక్కడ అంటేనే ఇక్కడ కూర్చి ఏడుస్తున్నా. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. ఔదార్యం చాటుకున్న టెక్వాండో కరాటే నేషనల్ ఛాంపియన్ సింధు. పిర్జాదిగూడలోని అమ్మతోడు ఆశ్రమానికి నిత్యావసరాల అందజేత. కాంగ్రెస్ నేతల తీరుపై బోడుప్పల్ టీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిక. రుద్రూరులో ఆహార పదార్థాల తయారీపై మహిళలకు శిక్షణ. పోషకాహారం తప్పనిసరని సూచించిన డాక్టర్ స్వామి. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.